జుట్టు రాలే సమస్యను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: కుంకుడుకాయ పొడి, ఉసిరి పొడి, మెంతుల చూర్ణం, మందార పువ్వుల చూర్ణం, యష్టి మధు చూర్ణం. కావలసిన మూలికలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మొట్టమొదట మనం తీసుకునేటువంటిది కుంకుడుకాయ. పాతకాలం నుంచి కూడా తలంటు పోసుకోవడం అంటే కుంకుడుకాయలే వాడుకుంటూ ఉండేవాళ్ళము. కుంకుడుకాయని సోప్ నట్ అంటారు, ఎందుకంటే అది సబ్బులాగా పనిచేస్తూ ఉంటుంది కదా. కుంకుడుకాయలని ఎండబెట్టి పొడిలాగా చేసేసుకోవాలి. ఎండబెట్టి చేసినటువంటి కుంకుడుకాయల పొడిని మీరు కొలత ప్రకారం 200 గ్రాములు తీసుకోండి. మేము మీకు చూపించడానికి సుమారుగా వేస్తాం. మనం ఈ కుంకుడుకాయ పొడి మొత్తాన్ని బౌల్లో వేద్దామా. ఓకే. తర్వాత మనం తీసుకునేటువంటిది మెంతులు. మెంతులు ఏంటంటే జుట్టుకు ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తాయి. అలాగే ఎక్కడైనా చుండ్రు లాంటి సమస్య ఉందనుకోండి, దానివల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది కదా, చుండ్రుని తగ్గించడానికి కూడా మెంతులు బాగా ఉపయోగపడుతుంది అనమాట. మెంతులు కూడా మెత్తటి పొడిలా చేసుకోవాలి. మెత్తగా చేయకపోతే ఏమవుతుందంటే ఆ బరకగా ఉన్న పొడి తల నుంచి వదలదు. అందుకని చాలా స్మూత్గా మెత్తటి పొడిలా చేసుకోండి. ఈ పొడిని 25 గ్రాములు, మెంతి పొడిని 25 గ్రాములు వేయాలి. మనం సుమారుగా ఇందాక వేసిన కుంకుడుకాయ పొడిలో 4వ వంతు వేద్దాం. తర్వాత అది ఉసిరి, ఎండబెట్టినటువంటి ఉసిరి పెచ్చులు తీసుకుని పొడిలా చేసుకోవాలి. ఉసిరి వెంట్రుకల కంటే జుట్టుకి చాలా చక్కటి టానిక్లా ఉపయోగపడుతుంది. జుట్టు రాలకుండా ఉండడానికి అవనివ్వండి, జుట్టుకు ఒక మంచి కండిషనర్ లాగా, మంచి రంగుని ఇవ్వడానికి, అన్నింటికి కూడా ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. సో ఎండబెట్టినటువంటి ఉసిరి పొడి 25 గ్రాములు ఇందులో కలుపుకోవాలి మనం. తర్వాత యష్టి మధు. యష్టి మధు ఒక మంచి రసాయనం అండ్ హెయిర్ టానిక్, చాలా చక్కటి హెయిర్ టానిక్ అనమాట. జుట్టు బాగా రాలిపోయి పట్టుదలలో అయిపోతున్నటువంటి వాళ్ళు కూడా యష్టి మధుని కనుక వాడుకుంటూ ఉన్నట్టయితే జుట్టు రాలే సమస్యని కంట్రోల్లో తీసుకురావచ్చు. సో యష్టి మధుని కూడా చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 25 గ్రాములే తీసుకోవాలి. మనం ఒక 25 గ్రాములు అంటే 4వ వంతు ఇందాకట్లానే మిగతా మెంతులు ఉసిరి ఎలా వేస్తామో అలాగే వేద్దామా. ఇంకా ఆఖరిది మందార పువ్వుల చూర్ణం. మందార పువ్వులు చాలామందికి అనుభవంలో ఉన్నటువంటిది, జుట్టు రాలకుండా ఉండడానికి హెయిర్ టానిక్ లాగా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మందార పువ్వుల్ని ఎండబెట్టి పొడిలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని 25 గ్రాములు వేసుకోవాలి. మనం కూడా ఇందాక మిగతా వేసినట్టుగానే కొద్దిగా మందార పువ్వుల చూర్ణాన్ని కూడా కలుపుకుందాం. అంటే మొత్తం మీద ఒక భాగం కుంకుడుకాయలు పొడి వేస్తే మిగిలిన 4 చూర్ణాలు కలిపి ఒక భాగం అవుతుంది అనమాట. సగమేమో కుంకుడుకాయ పొడి, మిగతా సగం మిగతా 4 చూర్ణాలను కలిపి వేసాం. ఇలా కలిపేసి మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలిపేసేయండి వాటిని. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఔషధ చూర్ణం రెడీ అయిపోయినట్టు. ఓకే. దీన్ని ఏ విధంగా వాడచ్చు? ఇంకేమన్నా చేయాలా? ఇంకేం చేయడం అంటే ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండాలి. దీన్ని ముందు ఒక గాజు సీసాలో పోసేసి పురుగులు అవి ఏం రాకుండా క్లీన్గా పెట్టుకోవాలి. తలంటు పోసుకోవడానికి ముందు ఒక గంట ముందు దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట. రెడీ చేసుకోవడం ఏంటంటే కొంచెం తగినన్ని నీళ్ళని ముందు మరిగించుకోవాలి. మనం కూడా స్టవ్ వెలిగించి కొంచెం నీళ్లు మరిగించుదాం. ఓకే. నీళ్ళు బాగా కాగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఆపేసేయండి. ఆపేసి ఆ పొడి మనం ఇందాక కలిపెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని మనం ఇందులో కలుపుకోవాలి. ఈ వేడి వేడి నీళ్ళలో కలుపుకోవాలన్నమాట. మనకి ఎంత అవసరమైతే మన జుట్టు ఎంత ఉందో దాన్ని బట్టి, అంటే ఒకసారి తలంటు పోసుకోవడానికి సుమారుగా ఇంత పరిమాణం అవసరం ఉంటుంది. మొత్తం కలిపేద్దాం మనం. ఓకే. ఇలాగ కలిపేసాం కదా, కొంచెం చిక్కటి ముద్దలాగా తయారవ్వాలి. పలుచగా కలుపుకోకూడదు. కలిపేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. అంటే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మనకి చిన్నవి ఇనప మూకుళ్ళు దొరుకుతాయి కదా, హెన్నా తలకు పెట్టుకునే వాళ్ళు అది వాడుకుంటూ ఉంటారు. అలాంటి ఇనప మూకుట్లో ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు నాననిచ్చి ఉంచుకొని తర్వాత దీంతో తలంటు పోసుకోవాలన్నమాట. అంటే తల మీద ముందు ఒక మగ్గు నీళ్ళు పోసేసి తర్వాత ఈ ముద్దని తలంతా పట్టించుకొని నెమ్మదిగా కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ రుద్దుకుంటాం కదా, అలా రుద్దుకుంటున్నట్టయితే కనుక అంటే వేరే షాంపూ అది ఏం అవసరం లేదు. ఇదే ఒక న్యాచురల్ షాంపూలా పనిచేస్తుంది.
దీంతోటి తలంటు పోసుకుంటూ ఉన్నట్టయితే కనుక రెగ్యులర్‌గా ఇలా స్నానానికి దీన్ని వాడుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్యని చక్కగా తగ్గించుకోవచ్చు.